మంత్రి నారా లోకేష్ మంగళగిరిపై ఫోకస్ పెంచారు. నియోజకవర్గానికి ఫిక్స్ అయిపోవాలని చూస్తున్నారు. తండ్రి చంద్రబాబు నాయుడు కుప్పంను కంచుకోటగా ఎలా మలుచుకున్నారో తనయుడు లోకేష్ మంగళగిరిని తన రాజకీయ అడ్డాగా మార్చుకోవాలని చూస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఇది కీలక నియోజకవర్గం. ఇక్కడ పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. సామాజిక లెక్కలతో అంతా సెట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి తనయుడిగానే కాదు, మంత్రిగా ఉంటూనే 2019లో ఓడిపోయారు. అయినా విడిచిపెట్టకుండా ఇక్కడి నుంచి రాజకీయాలు చేశారు. 5 ఏళ్ల క్రితం పరాజయం పాలైన మంగళగిరిలోనే గత ఎన్నికల్లో మళ్లీ బంపర్ మెజార్టీతో గెలిచి మినిస్టర్ అయ్యారు. ఇక రాజకీయంగా అక్కడే పాతుకుపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత 1985లో ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగిరింది. ఆ తర్వాత వామపక్షాలు బీజేపీతో పొత్తులో భాగంగా పోటీ చేసే అవకాశం రాలేదు. 2014లో మాత్రం చేనేత సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని టీడీపీ బరిలోకి దించింది. కానీ వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల